హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్ఫోసిస్ కంపెనీ భారతదేశంలో టెక్నాలజీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ. అయితే భారతదేశంలో మొట్టమొదటి 2023 సంవత్సరంలో $1 బిలియన్ ఆదాయం కలిగినటువంటి కంపెనీగా ఉన్నటువంటిది. ఇటువంటి కంపెనీ సాఫ్ట్వేర్ అదేవిధంగా కంప్యూటర్స్ డెవలప్మెంట్లో అత్యధిక పాత్ర పోషించింది. అయితే టెక్నాలజీ డెవలప్మెంట్లో 2003 సంవత్సరంలో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లను వాడేటువంటి వారు. అప్పటి కాలంలో బ్లాక్ అండ్ వైట్లో ఉండేవి. అటువంటి సందర్భాల్లో కూడా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి కంపెనీగా పేరుంది. కాలక్రమేణి టెక్నాలజీ వృద్ధి చెందుతూ వచ్చింది, రెవెన్యూ పెరుగుతూ వచ్చింది, రీసెర్చ్లు పెరిగాయి, తద్వారా ఉత్పత్తి పెరిగింది. అందులో సాఫ్ట్వేర్ అత్యధికంగా ఉపయోగపడ్డాయి. అప్పుడు సాఫ్ట్వేర్లు తయారు చేసేటువంటి కంపెనీలకి అత్యధిక డిమాండ్ ఏర్పడ్డది. అందులో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకి అత్యధికంగా అవసరాలు ఏర్పడ్డాయి. అయితే మంచి సర్వీసెస్ ఇవ్వడం, అదేవిధంగా లాభాలు పొందడం, ఇది ఇన్ఫోసిస్ కంపెనీ మూల సూత్రం. అయితే ఇన్ఫోసిస్ 1981లో మొదలై 2003లో $1 బిలియన్ ఆదాయాన్ని చేరేటువంటి కంపెనీగా ఎదిగింది. అయితే అప్పటి వరకు తన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్లతో మాత్రమే పనిచేసినటువంటి సందర్భం. ఆ తర్వాత మన దేశంలో అదేవిధంగా విదేశాల్లో ఉన్న కొన్ని కంపెనీలని టేక్ ఓవర్ చేసి మరింత టెక్నాలజీలో ముందుకు వెళ్ళేటువంటి పనులు చేసింది. అందులో ఇన్ఫోసిస్ కంపెనీలో చెప్పుకోదగ్గటువంటి కొన్ని టేక్ ఓవర్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు సంబంధించి కంపెనీని $23 మిలియన్ పెట్టి ఐటీ సర్వీసెస్ సంబంధించినటువంటి కంపెనీని చేసింది. అయితే ఫైనాన్స్ కంపెనీకి సంబంధించింది 2012లో హోల్డింగ్ ఏజీ అనేటువంటి కంపెనీ. స్విట్జర్లాండ్ బేస్డ్గా ఉన్నటువంటి ఈ కంపెనీని $345 మిలియన్ పెట్టి మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి దానిలో ఈ కంపెనీని తీసుకుంది. ఆ తర్వాత 2015 PANAYA ఐర్లాండ్కి సంబంధించినటువంటిది $200 మిలియన్ పెట్టి ఈ కంపెనీని ఆటోమేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీని ఇన్ఫోసిస్లో విలీనం చేసుకుంది. SKAVA అనేటువంటి కంపెనీ 2015లో US బేస్డ్గా పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీని $120 మిలియన్ పెట్టి డిజిటల్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి వర్క్స్ కోసం టేక్ ఓవర్ చేసింది, ఇన్ఫోసిస్ కంపెనీలో కలుపుకుంది. స్కైట్రీ అనేటువంటి కంపెనీ US బేస్డ్గా ఉంది. $300 మిలియన్ పెట్టి ఈ కంపెనీ తీసుకొని మిషన్ లెర్నింగ్ సంబంధించినటువంటి పనుల కోసం ఈ కంపెనీని టేకప్ చేసింది. ఆ తర్వాత ఇన్సెమి అనేటువంటి కంపెనీ బెంగళూరు బేస్డ్గా ఉంది. ఈ కంపెనీని ఇండియా బేస్దే 300 కోట్లు పెట్టి తీసుకుంది. ఇది సెమీ కండక్టర్లు తయారు చేసేటువంటి కంపెనీ. అయితే ఇన్ఫోసిస్
ప్రధానంగా ప్రస్తుత సమయంలో అనేక సర్వీసెస్లో ఈ సెక్టార్లని టార్గెట్ చేస్తూ కంపెనీలని తనలో కలుపుకొని విలీనం చేసుకొని వాటాలు తీసుకొని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రజెంట్ టైం స్టాక్ మార్కెట్లో 1400 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, గత 4 సంవత్సరాల్లో ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చింది అన్నది మనం చూద్దాం. ప్రస్తుతం 2023 సంవత్సరంలో ఇన్ఫోసిస్ కంపెనీ 1,46,761 కోట్ల ఆదాయాన్ని వస్తే లాభం అందులో 24,108 కోట్ల లాభాన్ని వచ్చింది. ఎర్న్ పర్ షేర్ కింద 57 రూపాయలు ఇచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే 31, డివిడెండ్ల రూపంలో మరో 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇన్ఫోసిస్ కంపెనీ 2022 సంవత్సరంలో 1,21,641 కోట్ల ఆదాయాన్ని వస్తే అందులో 22,146 కోట్ల లాభాలు రావడం జరిగింది. ఎర్న్ పర్ షేర్ కనుక చూసేటట్టయితే 52 రూపాయలు. ఇన్ఫోసిస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 29 రూపాయలు. డివిడెండ్ల రూపంలో 32 రూపాయలు ఈ రావడం జరిగింది. ఇన్ఫోసిస్ 2021 సంవత్సరంలో 1,472 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇందులో లాభం 19,423 కోట్లు 19,423 కోట్లు లాభాలు రావడం జరిగింది. ఎర్న్ పర్ షేర్ కింద 45 రూపాయలు. ఈ ROE రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద 25 రూపాయలు కింద వస్తుంది. డివిడెండ్ల రూపంలో 34 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2020 సంవత్సరంలో ఇన్ఫోసిస్ కంపెనీ 90,791 కోట్ల ఆదాయాన్ని రావడం జరిగింది. అయితే ఇన్ఫోసిస్ 2020లో 16,639 కోట్ల లాభాలు రావడం జరిగింది. ఎర్న్ పర్ షేర్ కింద చూస్తే 38 రూపాయలు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద 25 రూపాయలు. డివిడెండ్ల రూపంలో 30 రూపాయలు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం 4 సంవత్సరాల కంపెనీ పర్ఫార్మెన్స్ని. సుదీర్ఘకాలం మార్కెట్లో ఉంది. 1981 నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇటువంటి కంపెనీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. 2020 సంవత్సరంలో కంపెనీ షేర్ ధర 800 దగ్గర ఉంటే ఇప్పుడు ప్రస్తుత సమయంలో 1400 దగ్గరికి రావడం జరుగుతుంది. టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీలు దేశ విదేశాల్లో వర్కులు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఐటీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఒక ఇన్ఫోసిసే అనేక దేశాల్లో సర్వీస్ చేస్తూ ఉంది. అయితే భారతదేశంలో నెంబర్ 1 కంపెనీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సందర్భం బేస్డ్గా అంటే ఇండియా బేస్డ్గా వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎంప్లాయీస్ కూడా దాదాపు 4 లక్షల మంది ప్రతి సంవత్సరం పనిచేస్తూ ఉంటారు.
ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించినటువంటి 4 సంవత్సరాల ఇన్ఫర్మేషన్, ప్రధానంగా చెప్పుకోదగ్గ టేక్ ఓవర్ల గురించి, ఇస్తున్నటువంటి సర్వీసెస్ల గురించి, ఇన్ఫోసిస్ కంపెనీ షేర్ గురించి, ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇది పూర్తి స్థాయిలో ఫండమెంటల్ అనలైజ్ ఇన్ఫోసిస్ కంపెనీ.